ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు ఇప్పుడు ఇంకొకటి వేసంకాలం సంబంధించి అన్నాను కాబట్టి అది కూడా గుర్తొస్తుంది. కొబ్బరి బొండాలు మా ఎప్పుడైనా షూటింగ్లో కానీ లేకపోతే బయట ఎక్కడ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకతను అంటుంటే అతను అడిగితే ఏ బాబు కొబ్బరి బొండం తాగుదంటే వద్దు కొబ్బరి బొండం నాకు షుగర్ చాలా ఎక్కువ ఉంది నేను తాగనంటాడు. షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి బొండం తాగకూడదా? త్రాగొచ్చు అండి. కొబ్బరి నీళ్ళు అనేవి ఎక్కువ చక్కెరతో ఉన్న నీళ్లు కాదు, అవి ఎక్కువ లవణాలున్న నీరు. ఓ సాల్ట్స్ ఎక్కువ లవణాలు ఉంటాయి, చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండవండి. ఓకే, అందుకని తాగొచ్చు అండి, షుగర్ పెరగదు. అయితే ఈ వీడియో చూపించి వాడి చేత కొబ్బరి బొండాలు తాగించవచ్చు. నా వరకు కొబ్బరి బొండంలో లోపల లేత గుజ్జు ఉంటుంది కదా, అది తినటం ఇష్టం. అంటే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కొబ్బరి గుజ్జు మంచిదా నీళ్లు మంచిదా అంటే పూర్వం ఉషశ్రీ గారిని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఒకసారి ఎవడో అడిగట్ట, ఏమంటే ఉషశ్రీ గారు ఇప్పుడు నాకు కుక్క ఒకటి నేను బయటికి వెళ్తుంటే ఎదురొచ్చింది, అది ఎడం వైపు నుంచి పోయింది, అది అసలు ఎడం వైపు నుంచి పోతే మంచిదా కుడి వైపు నుంచి అయితే మంచిదా అని ఓ ధర్మ సందేహం అడిగట్ట. ఈయన భారతం రామాయణం చెప్పేవారు పూర్వం, రేడియోలో చాలా పాపులర్, అప్పుడు వాళ్ళందరికీ తెలుసు. ఆయన అడిగితే ఆయన చాలా చమత్కారంగా నన్ను చిన్న సెటైరికల్గా సమాధానం చెప్పేవారు. కాబట్టి నాయన ఆ యొక్క కుక్క నీకు ఎడమ వైపు నుంచి కుడివైపుకి పోయినప్పటికీ కుడివైపు నుంచి ఎడమ వైపుకి పోయినప్పటికీ కూడా అది నిన్ను కరవకుండా పోతే ఉత్తమం. అలాగే మిమ్మల్ని ఇప్పుడు గుజ్జు మంచిదా నీళ్లు మంచిదా అంటే అందులో నైనా బెల్లం పంచదార కలుపుకోకుండా తింటే ఉత్తమం. అదే చెప్తారు. అది సహజంగా తీపిగా ఉంటుంది మేగడలాగా. నీళ్లు తాగేసి ఒక గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏదన్నా తినేటప్పుడు ఈ కొబ్బరి తర్వాత ఇంకోటి చిన్న క్రేవింగ్ గురించి ఒక ప్రశ్న అంతే. అలాగే స్వీట్ లస్సీ అని సాల్ట్ లస్సీలని కూడా ఎక్కువ ఈ టైంలో ఆటోమేటిక్గా తెస్తారు లస్సీ తాగండి సార్ అంటే కదా. అది అసలు రెండు వద్దా లేకపోతే సాల్ట్ లస్సీ బెటరా? ఏ రాయి అయినా ఒకటే పళ్ళోడ కొట్టుకోవడానికి ఏ రాయినా మజ్జిగ శ్రేష్టం. ఇంత పంచదార వేసి లస్సీ తీసుకున్నాము అంటే ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు 3 రెట్లు పెరుగుతాయి. అదే ప్లెయిన్ మజ్జిగ తాగినప్పుడు 3 రెట్లు మంచి సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఉప్పేసుకు త్రాగినా మంచి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి, పంచదార వేసుకు త్రాగినా మంచి సూక్ష్మజీవులు చచ్చిపోయి చెడ్డ పెరిగిపోతాయి. అందుకని లస్సీ పేరు చెప్పి లాభం కంటే డబ్బులు ఎక్కువ పెట్టి నష్టాలను కొనుక్కున్నట్టు అవుతున్నది. కేవలం అది రుచికి త్రాగినట్టు వేసవి కాలంలో ఒక దాహంలాగా నోటికి కాస్త సంతృప్తినివ్వటానికి చల్లగా ఉపయోగపడుతుంది తప్ప ఆరోగ్య లాభాలు మాత్రం అట్లాంటి వాటి ద్వారా రావు, నష్టాలే వస్తాయి. అలాగే ఇప్పుడు వాటర్ ఇంటేక్ కూడా గురించి కూడా 8 గ్లాసులు తాగాలి 4 గ్లాసులు ఇదే చెప్తూ లేకపోతే ఇన్ని లీటర్లు తాగాలి అని చెప్తుంటారు కదండి. అది దానికి ఏదైనా ఒక ప్రామాణికంగా ఉందా? అంటే ఎక్కువ నేను తాగను, నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో వాళ్ళు పోరు పెడుతుంటారు, ఏమంటే మీరు ఇప్పటిదాకా వాటర్ తాగాల చాలాసేపు అయిందో గ్లాస్ అయిన తాగండి అని స్ట్రేంజర్స్ కూడా అంటుంటారు. అట్లాంటి పరిస్థితి అది గుర్తుపెట్టుకుని తాగటం అనేది ఉండదు. టెస్ట్ వచ్చి మాట్లాడుతున్నా చేస్తున్నా వర్క్ చేస్తున్నా అది గుర్తు రాదు, తాగం. దీనికి ఏదైనా ఇన్ని గ్లాసులు తాగాలని ఉందా? అది ఎట్లా? ఒకవేళ నైట్ టైం అనుకోండి, నైట్ కూడా తాగాలంటారు. అలా తాగితే ఇంక తెల్లవార్లు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా బెడ్రూమ్ టు బాత్రూమ్ తిరుగుతూ ఉండాలి కదా. అలాంటి నైట్ తాగకూడదండి. ఈవినింగ్ 5-5:30 6 లోపు ఆపేసేస్తే ఈ నీళ్లు పడుకునే లోపు వెళ్ళిపోతాయి. పడుకునే దగ్గర నుంచి లేచే వరకు మూత్రం ఆటంకం కలిగించకుండా మనం నిద్రపోవడానికి అవకాశం. అంటే మినిమం ఇన్ని లీటర్స్ అని అంటే తినే విషయంలో మనం ఇష్టం వచ్చినట్టు తింటున్నాం, అక్కడ కొలతలు ఉన్నాయా? లేవు. అందుకని అందరూ కొలత పెట్టుకు నీళ్లు తాగాలని డాక్టర్ లెక్కలు చెప్తున్నారు. అసలు తాగినోడు ఎలాగోలా బాబోయ్ భయంతో అయినా కొలత పెట్టుకు 8 గ్లాసులన్నా త్రాగాలి, కనీసం 2 లీటర్లన్నా తాగాలి, కొంతమంది 2.5 తాగాలంట. ఇక్కడ కొలత చెప్తున్నారు కదా. నేనంటాను ఫుడ్ కొలత లేనప్పుడు ఈ నీళ్ళు ఎట్లా సరిపోతాయి? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆవకాయలు తింటూ, జామకాయ ముక్కలు ఉప్పు, నేరేడుకాయలు ఉప్పు, పుచ్చకాయ ముక్కలు ఉప్పు తింటూ, లస్సీలు ఉప్పేస్తూ తాగుతూ, అసలు శ్రమ చేయని వాడికి ఉప్పు ఎటు పోవాలి? చెమట పట్టట్లేదు, కానీ యూరిన్ అన్న వెళ్తే పోతుంది కదా. అందుకే నీళ్ళు ఎక్కువ తాగమని నేను చెప్పేది. అటు పంచదార, ఇటు పనికిరాని కెమికల్స్తో కూడిన పదార్థాలు బయట కొనుక్కు తింటం తాగటం, ఇన్ని దోషాలున్నాయి పంపించి ఆ దోషాలను కడిగే నీరు రిస్ట్రిక్టెడ్గా నువ్వు 8 గ్లాసులే త్రాగాలి శాస్త్రం చెప్తే, తినే విషయంలో శాస్త్రం చెప్పి ఇదే తినాలి ఇంతే తినాలని చెప్పినప్పుడు అంతే నీరు కరెక్ట్. కానీ నేను చెప్పేదానికి అందరూ ఆయన కొంతమంది 4-5 లీటర్లు నీళ్లు తాగమని చెంబులు తాగు దొడ్లో పోయి అని చెప్తాడు. చస్తారు మీరు అట్లా త్రాగారంటే అని చాలా మంది డాక్టర్లు కామెంట్ చేస్తారు. కన్ఫ్యూజన్ కూడా పెరిగి అలాంటి వారు క్లారిటీ పోయి కన్ఫ్యూజన్. నేను ఎందుకు ఇంత 4 లీటర్లు తాగమంటానంటే లెక్కలేనట్టుగా ఆహారం ఇష్టం వచ్చినట్టు తింటున్నాం.
ఉప్పు నూనె లెక్కలేనంతగా పంచదారలు పంపిస్తున్నాం, అవును. హాని కలిగించే కెమికల్స్ పంపిస్తున్నాం. ఇవన్నీ 80% బయటకు వచ్చేది వయా యూరిన్ ద్వారానే. యూరిన్ పోస్తామా ఇవన్నీ బయటకు పోతాయి. కొంత ఇటు ఎక్కువ పోసేసి లోపలికి బయటకు పోయామనుకోండి, లోపల పేరుకుపోయి జబ్బులు త్వరగా వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.